ఎలా అనిపిస్తుంది అసలు ఆ ట్రైలర్ చూసినప్పుడు మీకు? ర్యాంప్ అండి అంతే, మామూలుగా కాదు. సీరియస్ చెప్తున్నా, ఇచ్చి పడేస్తారు, మామూలుగా కాదు. అసలు ఆ ప్రతి ఒక్క ట్రైలర్ అవ్వచ్చు, టీజర్ అవ్వచ్చు, గ్లిమ్స్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ఒక్కటా రెండా చెప్పండి, అసలు మామూలుగా కాదనమాట. నాకు ఒక్కోటి అప్డేట్స్ వచ్చి ప్రతిసారి గూస్ బంప్స్ తెప్పిస్తున్నారండి బాలయ్య బాబు గారు. నేను ఏ హీరో కూడా, ఏ సినిమా కూడా ఈ లెవెల్ గూస్ బంప్స్ నేను ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు. సీరియస్ చెప్తాను, ఆ లెవెల్లో ఉంది. ట్రైలర్లు, టీజర్లు, సాంగ్స్ ఈ లెవెల్లో ఉన్నాయండి. సినిమా ఏ లెవెల్లో ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తారా? మన ఓహ్ కూడా అందదు. సో ఆ లెవెల్లో ఉండబోతున్నాను. అసలు బాలయ్య బాబు డైలాగ్స్ ఏ విధంగా ఉండే దాంట్లో? సూపర్, అసలు అమేజింగ్, గూస్ బంప్స్. ఇంకా ఇంకేమన్నా ఓల్స్ ఉంటే అవన్నీ కూడా బాలయ్య బాబుకి చెందుతాయండి ఖచ్చితంగా. బాలయ్య బాబు గత సినిమాలు చూసుకుంటే అన్ని కమర్షియల్ వేలో తీసిన సినిమాలు. అయితే బోయపాటి సీన్తో ఎప్పుడైతే తీసినారో అప్పటి నుంచి ఇది మాస్ జానర్ అనేది బాగా యాప్ట్ అయింది. సో దీంతో ఇప్పుడు ఆయన ఏ విధంగా పోర్ట్రేట్ అవ్వబోతున్నాడు? పోర్ట్రేట్ అయ్యేదే ఉందండి, ఆల్రెడీ అక్కడకే అయిపోయారు. మీకు ఆ విషయం తెలుసు. ఆయన ఈ సినిమా ఆ సినిమా అని కాదు, ఓల్డ్ సినిమా కూడా ఒకటి ఉంది మనకి, లైక్ అదే మంచం మీద ఏంటనే సినిమా పేరు భైరవదీపం. అక్కడే చూసాం మనం బాలయ్య బాబుని, ఆ లెవెల్లో అక్కడే చూసాము. ఇంక ఇదే ఉంది కొత్త మనకి ఉన్నా, ఆయన కొత్త కాదు, మనకి కొత్త కాదు, ఓకేనా. కానీ ఈ వయసులో కూడా, ఇంత వయసు వచ్చినా స్టిల్ అక్కడ భైరవ దీపం కంటే ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఇక్కడ చేస్తున్నాం చూడండి, దానికి హ్యాట్సప్ అండి బాలయ్య బాబు గారు. అసలు డైరెక్షన్ చూసుకుంటే ఏ విధంగా అనిపించింది మీకు? మొత్తం మీరు ఆ ట్రైలర్ చూసుకుంటే బోయపాటి గారు నాకు ఒకటే అర్థం కాదు ఇప్పటికీ, మిగతా హీరోలు అందరికీ ఏదో చేస్తారు, ఏదో అన్యాయం చేస్తున్నారు, లేకపోతే ఏం చేస్తారు నాకు అర్థం కాదు. బాలయ్య బాబు అని అనగా నా పేరుకి మీరు ఏమైనా వైబ్రేట్ అవుతున్నారా, లేకపోతే ఏమవుతుంది, ఆ పవర్ మీకు వస్తుందా, లేకపోతే ఏం నాకు తెలియదు కానీ నిజంగా. సో ఆయన బోయపాటి గారు మాత్రం బాలయ్య బాబు గారికి నిజంగా దత్తపుత్రుడు. నందమూరి బోయపాటి అంటారా? ఆబ్వియస్లీ దత్తపుత్రుడు అంతే. తర్వాత తమన్ వచ్చి మ్యూజిక్కి, డైరెక్షన్కి వచ్చేసి మనోడు బోయపాటి గారు, అంతే, తిరుగులేదండి నిజంగా. ఈ సినిమా మాత్రం చెప్తున్నాను, ఈయనకి బాలయ్య బాబు గారికి తిరుగులేదు, బట్ తిరగ రాస్తున్నాడు అండి. ఎస్, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్ర తిరగ రాస్తున్నాడు అండి. ఇప్పుడు రికార్డ్ ఏ విధంగా బదులు పట్టబోతున్నాడు? కొత్తగా చెప్పలేదండి, ఎన్ని